దయగల తండ్రి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. మన రక్షకుడైన తండ్రి నామాన్ని మనం కనపరుచుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మనకిస్తున్న అమూల్యమైన మాటలు మనం నేర్చుకుందాం. ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఇదిగో వాక్యం అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. తండ్రి యొక్క దేవుని మీకు సదా మీ మీద మీకుండును గాక. ఆమేన్. మరి ఈరోజు ఆసక్తికరమైన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో అనేకమైన భక్తులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, ప్రాప్తులు ఉన్నారు, ప్రాప్తినీయులు ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారు, స్త్రీల్లో పురుషుల్లో కూడా. కానీ వీళ్ళన్నిటికంటే హల్లెలూయా, ఇక చాలామంది అలాగా బైబిల్ గ్రంథంలో మంచి పేరు తెచ్చుకొని దేవుని యొక్క సువార్త చేస్తూ దేవుల్లో గడుపుతూ ఆయన నామాన్ని కనపరిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇంతమందిలో ఒక వ్యక్తిని మనం ఈరోజు వాక్యంలో పరిచయం చేసుకుందాం. హల్లెలూయా. ఎవరి వ్యక్తి, ఏమిటైనా ఆ వ్యక్తి దగ్గర ఉన్న ప్రాధాన్యత ఏమిటి? అయితే ఆయన కోసం బైబిల్ గ్రంథంలో తక్కువగా రాయబడింది, కానీ ఆయన ఎక్కువగా దేవుని మీద విశ్వాసంతో ఉంటూ దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలకంటూ వారికి ఏ లోటు లేకుండా చూసుకుంటూ దేవునితో నడిచిన వాడు హానుక్. హల్లెలూయా. ఈ హానుక్ ఎవరండి? ఆదాము సంతతి అయిన కయన్ ఏబుల్ అయినటువంటి ఏబెల్ పుట్టిన కుమారుడు. హల్లెలూయా. ఇతడు దుర్మార్గుడే, బొంకినవాడే. ఎవరు? తండ్రి. ఇలాంటి వాడి కడుపున మంచి విత్తనం వేశారు తండ్రి హానుక్. ఈయన కోసము అనేకమైన విషయాలు మనం గ్రహించుకోవాలి. అయితే ఆయన చరిత్ర లోకా సువార్తలో లోకా గారు రాశారు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో భక్తులైన పౌలు గారు రాశారు. 3 పుస్తకాలు ఆయన కోసం రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఆయన మొట్టమొదటి వాడు. ఎవరైనా మరణం రుచి చూడక తండ్రితో నడిచి వెళ్ళినవాడు మొట్టమొదటి వ్యక్తి ఏలే కాదు. ఏలే కంటే ముందుగా ఏలే చాలా సువార్త చేశాడు. కానీ హానోకు మాత్రం ఆయన మీద విశ్వాసం ఉంచి అనేకులను ఆయన తట్టు తిప్పుతూ ప్రతి దినం కూడా ఆయనతో నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. అలా ఒక దినం వచ్చింది. ఆ రోజు నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆయన ఏం చేశాడంటే శరీరంతో తండ్రి దగ్గర వెళ్ళిపోయాడు. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే హానుకు. అతను ప్రత్యేకత ఉంది. మొట్టమొదటి భక్తుడు హానుకు. మొట్టమొదటిసారిగా తండ్రి మాట విని అట్టి రీతిగా చేసినవాడు హానుకు. ఈయన ఇంచుమించుగా ఎంతకాలం దేవుడితో సహవాసం చేసేవాడు తెలుసండి? 365 సంవత్సరాలు ఆయనతో కలిసి నడిచాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాడు. అప్పుడు జనంగా ఉన్నారు, అప్పుడు మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. కానీ వారితో ఉంటూనే భార్యతో ఉంటూనే పిల్లల్ని సంరక్షించుకుంటూనే ఈయన తండ్రి మాటకు ఎక్కువగా విలువిస్తాడు. తండ్రి మీద విశ్వాసంతో నడిచాడు అన్ని విషయాలు కూడా. ఎక్కడ తొట్టిల్లు పోలే. మొట్టమొదటి వ్యక్తి గ్రంథంలో హానుకు చూపిస్తుంది గ్రంథం. హల్లెలూయా. మరణం చూడకుండా వెళ్ళినవాడు హానుకు. తండ్రితో 365 సంవత్సరాలు నడిచి వెళ్ళినవాడు హానుకు. శరీరంతో మరణం చూడకుండా వెళ్ళినవాడు హానుకు. తండ్రి యందు అమితమైన విశ్వాసం ఉంచినవాడు కూడా హానుకే. కానీ ఈయన కోసం చరిత్ర తక్కువగా రాయబడింది. కానీ
ఈయన అమూల్యమైన మనిషి, మొదటివాడు. ఆ తర్వాత ఉన్న విషయాన్ని మనకు తెలుసు. ఆ తర్వాత కాలంలో నీతిమంతుగా ఎంచబడినవాడు ఎవరండి? నీతిమంతుగా ఎంచబడినవాడు ఎవరు ఆ కాలంలో? 7వ అధ్యాయంలో చూసుకుంటే అండి, ఈ తరానికి నీవే నీతిమంతుడివి అని తండ్రి చెప్పిన మాట మనకి జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండం 7వ అధ్యాయంలో నోవాహు సంగమ. ఆ తర్వాత విశ్వాసంలో గొప్పవాడివి 12వ అధ్యాయంలో చూసుకుంటే ఆదికాండం ఎవరో? అబ్రహాము. ఆ తర్వాత నా ఇల్లంతట్లో నమ్మకమైనవాడు నిర్గమకాండంలో చూసుకుంటే మోషే గారు. ఆ తర్వాత నేను ప్రేమిస్తున్న సేవకుడు, నా ప్రియమైన కుమారుడు దావీదు కాలం చూసుకుంటే దావీదు. ఇలాగా తరాలు కొలది ఉన్నాడు. కానీ మొట్టమొదటి వ్యక్తి తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందుకొని తండ్రి యొక్క మాటను వింటూ ఏమాత్రం కూడా తప్పకుండా ఏమాత్రం కూడా తడబడకుండా ఆయనతో నడిచి వెళ్ళినవాడు, సజీవుడిగా వెళ్ళినవాడు, శరీరంతో వెళ్ళినవాడు ఏమైపోయాడో ఎవరికి తెలియలేదు. హల్లెలూయా. ఎలియా అంటాడు ఎలీషాని పిలిచి, ఇదిగో ఎలీషా నన్ను తండ్రి పిలుస్తున్నాడు. ఒక దగ్గర తీసుకెళ్ళిపోలేదండి. ఆయన చాలా చోట్ల తిప్పి నువ్వు అక్కడికి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ అగ్ని రథాలను పంపించి వాటి మీద ఎలీషా చూస్తుండగానే వెళ్ళిపోయాడు. కానీ కాలకు కాదండి. ఏమైపోయాడో, ఎలా వెళ్ళిపోయాడో తండ్రి, ఎలా తీసుకెళ్ళాడో తన భార్య కానీ పిల్లలు కానీ తన పరివారం కానీ ఎవరికి తెలియలేదు. నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంతకాలం నడిచి వెళ్ళాడండి ఆయన? ఇంతకాలం ఆయన మాటలో విశ్వాసం ఉన్నాడు. 365 సంవత్సరాలు విశ్వాసం చూపించాడు. ఇంత గొప్ప వ్యక్తి ఈ గ్రంథంలో హనుకే. కానీ ఈరోజు ఆ పేరు పెట్టుకుంటున్న మనము ఎలా ఉన్నామో మనకు తెలుసు. ఆ పేరు పెట్టేసుకుంటాం. యోహాను, హానుకు, ఆంద్రయ్య, పేతురు. ఏంటి పేర్లు అయితే బాగానే ఉంటాయి, కానీ నడవడిక లేదు. పేర్లు అయితే బాగానే ఉన్నాయండి. దావీదు. ఏది నడవడిక? ఏది నీ ప్రార్థన? ఏది? ఇదే మన భక్తి. ఈరోజు పేరైతే చాలా బాగుంటుంది. మరియమ్మ, మేరీ, ఎలిజబెత్, రూతు, నయోమి పేర్లు బాగానే ఉంటాయి. ఏది ప్రాప్తులు? ఏది మనం జీవించే జీవన విధానం? ఏది సంగమా? అందుకే ఇక్కడ మొట్టమొదటి వ్యక్తి తండ్రి చేత ఆశీర్వదించబడినవాడు, తండ్రి చేత దీవించబడినవాడు, తండ్రితో నడిచి వెళ్ళినవాడు హానుకు ఒక్కడే బైబిల్ గ్రంథంలో సంగమా. ఆ తర్వాత అనేకులు ఉన్నారు, కానీ సజీవుగా వెళ్ళిన వాడు ఇద్దరే, హానుకు ఏలియా. ఇంకెవరు కూడా శరీరంతో వెళ్ళలేదు, సజీవులుగా వెళ్ళలేదు, బ్రతికుండగా వెళ్ళిపోలేదు, మృతి చెంది వెళ్ళిపోయేది వారి ఆత్మలు. ఇంత భక్తిపడిన హానుకు ఎక్కడ కూడా పొరపాటు చేయలేదండి. తన కుటుంబాన్ని చూసుకున్నాడు, తన పిల్లల్ని చూసుకున్నాడు, తన భార్యతో ఉన్నాడు, తన చేతనైనా సువార్త చేశాడు. తండ్రి ఏం చెప్పాడు అదే చేశాడు ఆ కాలంలో. ఇది తండ్రి ఎవరండి? ఒక హంతకుడు, మాట మార్చేవాడు, అబద్ధికుడు. కానీ అతని కడుపులో ఎలాంటి వాడిని పుట్టించాడు? ఆణిముత్యం పుట్టించాడు. అయితే బైబిల్ గ్రంథంలో 969 సంవత్సరాలు బ్రతికిన వారు ఈ హానుకు కుమారుడు. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికితే బైబిల్ గ్రంథంలో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికినవాడు ఎవరంటే హానుకు కుమారుడు. 969 సంవత్సరాలు బ్రతికాడు ఆయన భూమి మీద. కాబట్టి ప్రతి సంగమా హానుక జీవితం చాలా అమూల్యమైనదండి. హానుకు జీవించిన విధానం మంచిది, ఆయన భక్తి మంచిది, ఆయన పోరాటం మంచిది, ఆయన ఆరాటం మంచిది, ఆయన విశ్వాసం మంచిది, ఆయన నమ్మకం మంచిది. ఇలా ఎంతమంది ఉంటున్నామో మనకు తెలియదు. ఈరోజు ఎంతమంది ఎలా జీవిస్తున్నామో మనకు తెలియదు. ఒక్కొక్కసారి విశ్వాసమైన మనమే అవిశ్వాసంలో
ఇలాగా కొన్ని కొన్ని మన జీవితంలో వ్యతిరేకత జరుగుతూ ఉంటుంది. కానీ హానుకు ఎప్పుడైతే తండ్రి యొక్క మాటను విన్నాడో నాటి నుంచి ఇంచుమించుగా 365 సంవత్సరాలు తండ్రితో ఉన్నాడు. జతకట్టి తండ్రితో నడిచాడు. తండ్రి ఆయనను తన లోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు శరీరంతో. అంటే ఎంత ప్రేమించాడో చూడండి. యోహాను సువార్తలో ఉంటుంది కదా 3:16 తండ్రి లోకం ఎంతో ప్రేమించెను. కానీ అంతకంటే ఎక్కువగా ఆనాటి దినాల్లో ఆదాము కంటే ఎక్కువగా, తన పిల్లల కంటే ఎక్కువగా హనోకుని తండ్రి అంతగా ప్రేమించాడండి, అంతగా ఇష్టపడ్డాడు. ఆయన భక్తికి ముక్తుడైపోయాడు, ఆయన విశ్వాసానికి పాత్రుడైపోయాడు. తండ్రే, పరమ తండ్రి ఆ మనుషుడికి లొంగిపోయాడండి. ఈరోజు మనం చూసి ఆయన ఏమంటున్నాడు తండ్రి, మనం ఆయనకు లొంగగలుగుతున్నామా ఏంటి? మనం లొంగుతున్నామా ఈరోజు సంగమా? ఆయన మాటకు లోపడగలుగుతున్నామా? ఒక మనిషికి తండ్రే లొంగిపోయాడండి. ఎందుకు? వారి భక్తి చూసి, వారి విశ్వాసం చూసి, వారి భక్తి చూసి, ఆయన యొక్క విశ్వాసం చూసి తండ్రే లొంగిపోయాడు వారికి. ఇలాంటి సంఘటనలు బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ మనకు కనిపిస్తుంటాయి. అంతా లేదు, అక్కడక్కడ. దావీదు గారిని ఎందుకు నా హృదయానుసారుడైన, నాకు ఇష్టమైన, నా ప్రియమైన కుమారుడు అన్నాడంటే, అతను చేసిన పొరపాట్లన్నీ పక్కన పెట్టి పశ్చాత్తాపంతో తిరిగి అందులోకి వెళ్ళలేదు. అది గొప్పతనం. మరి ఈరోజు మనం ప్రశ్నించుకుంటే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, కుక్క వాంతి చేసుకున్న దానికి మరలా ఆశపడినట్లుగా ఈరోజు క్రైస్తత్వం ఉంది. అది కక్కుకున్నది అదే తింటుంది. అలాగే క్రైస్తవులైన మనం కూడా కొన్ని పొరపాట్లు అలాగే ఉంటున్నాయేమో. కానీ నాటి కాలంలో హానుకు అలా లేడు. సూర్యచంద్రుని ఆపిన యెహోషువ మరణించాడు కదండి, కదా. సూర్యచంద్రుని ఆపిన యెహోషువ శరీరంతో వెళ్ళలేదు, మరణించాడు. కానీ ఏలియా మాత్రం శరీరంతో వెళ్ళాడు. అంతకంటే ముందుగా మరణం చూడకుండా ఉన్న పిల్లవాడు ఎవరంటే ఏలియా కాదు, హానోకు. అతని జీవితము చాలా అమూల్యమైనది. ప్రియ సంగమా, హెబ్రీ పత్రిక 11:5 ఆయన కోసం కొద్దిగా రాశారు, కొద్దిగా రాయబడింది భక్తుడు పౌలు గారు. అలాగే లూకా గారు కూడా తాను రాసిన సంకీర్తనలో, తాను రాసిన పుస్తకాల్లో ఆయన కోసం కొన్ని విషయాలు రాశాడు. ప్రియ సంగమా, ఏది అయినప్పటికీ అలాంటి భక్తి వాళ్ళు ఈరోజు లేదు. కానీ అలాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటే మనకి కూడా ఆశీర్వాదమే, మనకి కూడా దీవెనే అని బైబిల్ బోధిస్తుంది. కావున ప్రియ సంగమా, హానోకు యొక్క జీవితం చాలా అమూల్యమైనదండి. హానోకు యొక్క నడవడిక విశ్వసించదగింది, ఆయన మాట నమ్మదగింది, ఆయన హృదయ ఆలోచనలు మంచివి, ఆయన ఆలోచన యొక్క నడవడికలు మంచివి, ఆయన ప్రణాళిక మంచిది. ఇటు సంసారం చూసుకుంటూ, భార్యను చూసుకుంటూ, పిల్లల్ని పోషించుకుంటూ తండ్రి మాటకు విలువ ఇచ్చాడు. తండ్రిని అంటే విశ్వసించారు. అప్పుడు కూడా మూర్ఖులు ఉన్నారు, ఆ కాలంలో కూడా తండ్రికి వ్యతిరేకంగా ఉన్నవారు ఉన్నారు, ఆ కాలంలో కూడా వ్యతిరేకించే జనం ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఉంటూ కూడా ఇది ఏం చేశాడంటే విశ్వసించాడు తండ్రిని. మామూలు విశ్వాసం కాదండి, అది శరీరంతో వెళ్ళిపోయాడంటే ఎంత విశ్వాసం ఉందో, ఎంత నమ్మకం పెట్టుకున్నాడో, ఎంత నమ్మాడో తండ్రిని. ఇలాంటి హానోకుని తండ్రి ఎంత నమ్మాడో, ఇరువురి మధ్య ఎలాంటి బంధత్వం ఉందో అక్కడ మనకు తెలిసిపోతుంది. మరి ఈరోజు మనం ఎలాగున్నాం ప్రతి సంగమా? ఆలోచించుకుందండి ఒకసారి. పేరు పెట్టుకోవడం గొప్పతనం కాదు, పేరు పెట్టుకుంటే గొప్పతనం కాదు. పేరు తగ్గట్టుగా ఒక్కరోజైనా జీవిద్దాం మనం, ఒక్కరోజన్నా
నువ్వు బ్రతుకున్న దినాలు ఒక్కరోజైనా సరే ఆ పేరు తగ్గట్టుగా జీవించగలుగుతున్నామా? స్త్రీలు కానీ పురుషులు కానీ పేరైతే బాగానే ఉంటుంది. పేర్లు బాగా ఉంటాయి, స్త్రీలు కానీ పురుషులు కానీ. ఆ పేరు తగ్గట్టు ఉండదు. ఒక అమ్మ పేరు శాంతకుమారి. ఏంటండి? శాంతకుమారి. ఆ శాంతకుమారి ఏం చేస్తుందంటే ఆలయంలో ఉండేటప్పుడు నెమ్మదిగా ఉంటుంది. ఆలయం గడప దాటి బయటికి వెళ్ళింది అనుకో, ఆవిడ విశ్వరూపం చూపిస్తుంది జనానికి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పేరైతే శాంతకుమారి. ఎంత శాంతమో, ఎంత శాంతమో! ఏదా శాంతి ఇప్పుడు? ఏదా సమాధానం? కానీ ఈరోజు పేరు పెట్టుకుని గొప్పదనం కాదు, కానీ హాను కన్నా పేరుకి గల అర్థం ఏంటంటే ప్రతిష్ఠించబడినవాడు. ఏంటి? ప్రతిష్ఠించడాన్ని అంటే స్థాపించబడినవాడు అని అర్థం. ప్రతిష్ట అంటే ఏంటి? స్థాపించడం. ఎక్కడ స్థాపించుకున్నాడు? పరమ తండ్రి ఈ లోకంలో ఆయన స్థాపించుకున్నాడు. ప్రతిష్ఠించబడినవాడు అని అర్థం హాను కన్న పదంకి, ఆ పేరుకి. కనుక మరి నిన్ను కూడా స్థాపించాడు, నన్ను స్థాపించాడు, మనందరిని స్థాపించాడు. మరి మనం ఎందుకు పడిపోతున్నాము అంటే మనలో బలం లేదు. ఎక్కడ బలం లేదు? ఆత్మ బలం లేదు. మనకి ఆత్మలో విశ్వాసం లేదు. శరీర బలం అయితే ఉంటుందండి, ఆడవాళ్ళు కానీ మగవారు కానీ. భుజించే ఆహారం బట్టి ఎంత బలమైనా వస్తుంది. కానీ మనిషికి కావాల్సింది శరీర బలం కంటే ఆత్మ బలం ఉండాలి. అది ఎప్పుడున్నాడో తెలుసా? మన కష్టాలు, కన్నీళ్ళు, వేదన ఉండేటప్పుడు ఆత్మబలం ఉండాలి నీకు. ఆ ఆత్మబలం బట్టి తండ్రి నేను మళ్ళీ నిలబడతాడు. అది ప్రతిష్ఠించడం అంటే. హాను గారికి అప్పుడు ఆయనకు కూడా కొన్ని కష్టాలు కలిగి ఉండొచ్చు, కొన్ని బాధలు కలిగి ఉండొచ్చు. ఏదైనా సరే ఆయన ఏం చేశారంటే ఇటువైపు కూడా కుడికి కానీ ఎడమ కానీ తొట్టినకుండా తండ్రితో నిదానంగా నడిచారని భాషలో. హల్లెలూయా! నిదానంగా నడిచి పరలోక రాజ్యం చేరుకున్నాడు శరీరంతో. అట్టి భాగ్యము ఈరోజు ఎవరు కూడా పొందుకోలేకపోతున్నాం. కనీసం శరీరంతో వెళ్ళక్కర్లేదు, శరీరంతో ఉంటుండగా నీ యొక్క ఆత్మలో ఆత్మ బలాన్ని పొందుకుంటే చాలు, విశ్వాసం ఉంచుకుంటే చాలు. బైబిల్ పట్టుకున్నంతసేపు ప్రార్థన చేసినప్పుడే కాదండి, మనం ఎక్కడున్నా సరే, ఎలాగున్నా సరే నీలో ఆత్మబలం ఉండాలి, ఆత్మ విశ్వాసం ఉండాలి. అప్పుడే మనం క్రైస్తవ కుమార్తెగా పిలువబడతాం. ఇది మర్చిపోతున్నారు జనాంగం, ఇది మర్చిపోతున్నారు. కావున మొట్టమొదటిసారిగా బైబిల్ చరిత్రలో మేలు పొందుకొని శరీరంతో వెళ్ళి తండ్రి చేత బల నమ్మకమైన దాసుడా అనిపించుకున్నాడు ఎవరంటే హానుకు. గుర్తుపెట్టుకుందాం, ప్రార్థించుకుందామండి. దయగల నాయన, కృపగల తండ్రి, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నాన్న నీ వాక్య ద్వారా మా అందరితో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తాను. ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకొని తండ్రి మాకు కావాల్సిన ఈవుడు దయచేసి నీవే తండ్రి మహిమ పొందుకోమని ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తుంది తండ్రి. అయ్యా, ఈ వాక్యం ఉన్నవారు తండ్రి నన్ను అనేకులు తండ్రి నా ప్రభావ మరి మారు మనసు పొందాలని, నన్ను నిజమైన తండ్రి రక్షణ పాత్ర పట్టుకోవాలని, అయ్యా నీ సన్నిధిలో తండ్రి వారు ఉండాలని కోరుకుంటూ వాక్యం బిడ్డలందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని తండ్రి మా అందరూ కూడా నేను సిలుసారి మరుగుపట్టుకుని తండ్రి నీ ఈవుని మా అందరికి సమానంగా దయచేయమని తండ్రి నీ చిత్తమైతే తండ్రి ఆనుకుల ఉన్న గుణాల్లో ఒక గుణమైన సరే మాకు కలిగి ఆగును నీ కృప అనుకరించమని క్రీస్తు రాముడి ప్రార్థన సమర్పించుకుంటున్నాను ప్రార్థన తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేము ఎంత వందములు తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.